హోమ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు ఈరోజు పాలక్ పనీర్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బటర్, ఆనియన్, టొమాటో, పాలకూర, వాటర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, పన్నీర్. ముందుగా కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేయండి. అది బాయిల్ అయిన తర్వాత ముందుగానే ఒక బంచ్ ఆఫ్ పాలకూరని కడిగి పెట్టుకోండి. కట్ చేసుకొని అది దాంట్లో వేసేయండి. వేసి 2-3 నిమిషాల పాటు మగ్గపెట్టండి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత వాటర్ లేకుండా వడగట్టి వేసుకోండి. ఇలా తీసుకున్న పాలకూరని 10 నిమిషాలు చల్లార్చండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి దాంట్లో కొంచెం అంత అల్లం, కొంచెం అంత వెల్లుల్లి వేయండి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకుంది వేసుకోండి. అండ్ ఇప్పుడు సాట్ చేయండి. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుంది వేసుకొని మరలా ఒక 2 నిమిషాల పాటు అలా సాట్ చేయండి. ఇప్పుడు ఒక టమాటో సన్నగా తరిగి పెట్టుకుంది దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మరలా ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 3 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి మరలా కలపండి. సో ఇప్పుడు ముక్క అంతా ఉడకలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు చూసినట్టయితే టమాటో మొత్తం మగ్గిపోయిందండి, చూడండి. ఈ మిశ్రమాన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు చల్లార్చండి. తర్వాత ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఆ పాలకూరని బ్లాంచ్ చేసింది వేయండి. అండ్ ఈ టమాటో ఆనియన్ మిక్స్చర్ కూడా వేసేయండి. దీనికి సరిపోయేంత కల్లుప్పు వేసేసి దానికి తగినంత వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి ఒక ప్యాన్లో. దాంట్లో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేయండి. దీంట్లో ఇప్పుడు ముందుగానే మనం మిక్స్ చేసుకున్న ఆ గ్రైండింగ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అది వేసేయండి. అది వేసేసి బాగా కలిపేసేయండి. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేయండి. తర్వాత ఇప్పుడు 70 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకుంది వేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ చేయండి, ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా. పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని ఫ్లాక్స్ సీడ్స్ రోటీతో కానీ గీ రోటీతో కానీ సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.